హాయ్ అండి. నమస్తే. ఆడవాళ్ళు తలుచుకుంటే ఎందుకు పనికిరావని పక్కన పడేసినటువంటి వాటితో కూడా ఎన్నో అద్భుతాలు చేసి చూపుతారు. అలాంటిదే ఈ బ్లౌజ్ పీసెస్ కూడా పనికిరావని పక్కన పడేసినవి. అలా పడేసిన వాటితో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. టిప్ నెంబర్ 1, మన డైలీ వేర్ శారీస్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీసెస్ను మనం చాలా వరకు కుట్టించుకోము. అలాంటిని వేస్ట్గా పడేయకుండా ఇలాగ స్క్రంచీస్ కుట్టేసామంటే మ్యాచింగ్ లాగా ఉంటుంది. అదేనండి రబ్బర్ బ్యాండ్స్ అన్నమాట. పిల్లలకు లంగాలు బ్లౌజులు కుట్టిస్తాం కదా, వాటిలో మిగిలిన క్లాత్తో కూడా మనం మ్యాచింగ్ ఇలా చేసుకోవచ్చు. ఇవన్నీ నేనే స్వయంగా కుట్టాను. వీటికి మిషన్ ఏం అవసరం లేదు, మనం ఈజీగా చేత్తోనే కుట్టేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ పీసెస్తో ఇలాగా మనము బ్యాగ్స్ కుట్టుకోవచ్చు. దీనికి కూడా మిషన్ ఏం అవసరం లేదు, జస్ట్ పిన్నులు వేసి చేశాను. ఈ వీడియో కనుక మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. టిప్ నెంబర్ 4, ఇలా కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, వాటితో పిల్లల యొక్క లంగాలకి బాడీ పార్ట్గా వేయొచ్చు. చిన్నపిల్లలకి నడుము దగ్గర జారిపోతుంది కదా, లంగాకి పైన ఇలా బాడీ పార్ట్ వేసామంటే జారదు. టిప్ నెంబర్ 5, ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ని వేస్ట్గా అలా పడేయకుండా ఇంట్లో కన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఫ్రాక్ లాగా లేదంటే లంగా జాకెట్ లాగా స్టిచ్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6, ఇది చాలా ఉపయోగకరమైనదండి. ఇలా కాటన్ బ్లౌజ్ పీసెస్ని మనం ఫాల్ లాగా చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా మనం ఫాల్ కొననవసరం లేదు. మనకు కావాల్సిన లెంత్ విడ్త్ సైజుల్లో కట్ చేసుకొని మనం ఇలా కుట్టుకోవచ్చు. బిజినెస్ లాగా కూడా ఇది చేయొచ్చు. టిప్ నెంబర్ 7, ఈ స్క్రంచీని ఇలా కుట్టి పెట్టుకున్నామంటే బర్త్డే పార్టీస్లలో రిటర్న్ గిఫ్ట్లో కూడా ఇవ్వచ్చు. టిప్ నెంబర్ 8, ఇలా కాటన్ బ్లౌజ్ పీసెస్తో మనము దేవుడి పటాలు కానీ లేదంటే ఇలా ఫొటోస్ కానీ ఏవైనా సరే క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మన యొక్క బ్లౌజ్కి లైనింగ్గా కూడా యూజ్ చేయొచ్చు.